పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమైంది
చక చక దూకుతూ తడబడి తుళ్ళుతూ తలపుని తరుముతోంది వయసుకేమైంది నీ వలనే ఇదిలా మొదలైందేనా మాటే వినదే ప్రేమాయే నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు ప్రేమాయే నా వెంటే ఉంటావు నీలా మారే వరకు అటు ఇటు ఊగుతూ అలచడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమైంది తర్వాత ఆయన బిజీ షెడ్యూల్లో మాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. మేము ఈ గ్రూప్ని అంచెలంచెలుగా డెవలప్ చేస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఈ రోజు కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసి ఉన్నారు. ఆ యొక్క అవకాశం ఈ రోజు అందరూ కూడా తిలకించి ఆనందాన్ని పంచుకోవడానికి మరీ మరీగా తెలియజేస్తున్నాం. అట్లానే మన గ్రూప్లో దాదాపు 70 మంది స్టూడెంట్స్ ఉన్నారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ. వీరిలో దాదాపు 7-8 మంది కరోనా కానీ వేరే ఇతర డిసీజ్ కానీ మరణించడం జరిగింది. వీరందరూ కూడా 2 నిమిషాలు అందరూ లేచి మౌనం పాటించి తర్వాత మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కాలేజ్కి ఇప్పుడు ప్రజెంట్ ఉండేది హైదరాబాద్. ఫస్ట్ వైఫ్ మా హస్బెండ్ అకౌంట్స్ మేనేజర్, పిల్లలిద్దరు చార్టెడ్ అకౌంటెంట్. ఏమీ లేవు సార్. 97 బ్యాచ్ అండి, 94-97 బ్యాచ్ చిలకలూరుపేట నుంచే వచ్చేదాన్ని. ఇప్పుడు ప్రజెంట్ గుంటూరులో ఉంటున్నాను. మా వారు ప్రాడక్ట్ ఫండ్ ఆఫీస్లో లీగల్ అడ్వైజర్. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు జాబ్ చేస్తున్నాడండి, చిన్న బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ విజ్ఞాన్ యూనివర్సిటీ. నా పేరు సంధ్య సార్, చిలకలూరుపేట. నాది సెమీ కార్పొరేట్ చార్టెడ్ అకౌంటెంట్. వర్కింగ్ యాజ్ అకౌంట్స్ మేనేజర్ ఇన్ గోయింగ్ ఫ్లెక్సీ రాజశేఖర్ ఫ్లెక్సీగో ఇండియా ప్రొడక్ట్. మా హస్బెండ్ తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్. నన్ను కూడా చిలకలూరుపేట ఇదే కాలేజ్లో చదివాను. పిల్లలు పేరు ఉదయలక్ష్మి సార్. మాకు చిలకలూరుపేట అండి. చిలకలూరుపేట నుంచి కాలేజీకి వచ్చేదాన్ని. నేను డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యాను, అయినా ఇన్వైట్ చేశాను. విజయవాడ అండి. మాకు 2 పాపలు అండి, 2 జాబ్ చేస్తున్నారు. నా వారు బిజినెస్. నా పేరు సుష్మా. నేను చిలకలూరుపేటలోనే ఉండేవాను. చిలకలూరుపేట నుంచే కాలేజ్కి వచ్చేవాడిని. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. ఒక పాప ఒక బాబు. నేను జాబ్ చేస్తాను. నా పేరు అయితే నేను యూఎస్ఏలో నా పెద్ద బాబు. వారు కూడా సాఫ్ట్వేర్. అప్పట్లో సైకిల్ వేసుకుని వచ్చేవాడు మేమందరము. మాకు మెమరీస్ అంటే మేమందరం కలిసి సాగర్ వెళ్ళాం. అదే మాకు ఇప్పటికీ కూడా మెమరీస్. మాకు అందరితో పరిచయాలు బాగుండేది. మాకు ఇప్పటివరకు నా దగ్గర బాబులు
ఒక బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు, చిన్న బాబు 10th క్లాస్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్. నా పేరు అజీందర్ శ్రీనివాస్ నాయక్. మాది పసుమూరు. నేను పసుమూరు నుంచి జూనియర్ కాలేజ్కి సైకిల్ దాకా వచ్చాను. ఇక్కడ కూడా నెక్స్ట్ ఇప్పుడు ఇండియన్ కాదు మనకి ఇక్కడికి వచ్చింది కాబట్టి మా దగ్గర మనకి హ్యాపీ అయిపోయింది. నెక్స్ట్ 97 డిగ్రీ అయిపోయిన తర్వాత 98లో బీఈడీ కలిపాను. బీఈడీ చేస్తుండగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చేసింది. అక్కడ 40 మెంబర్స్కి వాళ్ళ అప్లికేషన్స్ పంపించారు. 40 మెంబర్స్లో నాది 38 నెంబర్ అప్లికేషన్ నెంబరు. నాకు ఎక్స్పెక్టేషన్ లేదు జాబ్ వచ్చిందని చెప్పేసి వాటిని పెట్టి మా సహకారులు ఉన్నారు, అప్లికేషన్ పెట్టి వస్తే నీకు బ్లాక్ టీచింగ్కి ఛాన్స్ ఇస్తామంటే పెట్టేశాను. పై దేవుడి వల్ల జాబ్ వచ్చింది. అంటే ఇంటర్వ్యూలో షకల్ పేరు నాదే. 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు నన్ను పిలిచారు నేషనల్. 2 పోస్టులు నాకు పోస్ట్ వచ్చింది. ఇక అక్కడి నుంచి జూనియర్ స్టేట్, నెక్స్ట్ సీనియర్ స్టేట్, ఇప్పుడు ప్రజెంట్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా విజయవాడ కార్పొరేట్ ఆఫీసర్ చేస్తున్నాను. ఫ్యామిలీ వచ్చేసరికి మేము పిల్లలు ఉంటున్నాము. పెద్ద బాబు బీటెక్ అయిపోయిందండి ఈసీ. రెండో బాబు సివిల్ ఇంజనీరింగ్ నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ 3rd ఇయర్ చదువుతున్నాడు. సార్ ఓకే, థ్యాంక్ యూ. ఆ శాఖ వర్క్ అంటారు. అందులో వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు దాకా తెలంగాణలో ఉన్నాను, నేర్చలేదు ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వచ్చేసారు శ్రీనివాస్ గారు. ఇక్కడ 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి, 2 చేసేది మాస్టర్స్ కంప్లీట్ అయిపోతున్నారు. అబ్బాయి కెరీర్ చదువులో. నేను చిలకలూపేట నుంచే వచ్చేవాడిని. నా పేరు ఆశాశ్వరి జ్యోతి బాబు. జ్యోతి అంటారు, బాగా నడిపాడు. నాది స్టీల్ షాపు. 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి ఎంత చదువుతుంది, ఒక అమ్మాయి 10th చదువుతుంది. ఇక్కడ ప్రస్తుతం స్టీల్ షాప్ మెయింటైన్ చేస్తా చిలకలూపేటలోనే ఉంటాను. శ్రీనివాస్ గారు, నేను అనంతవరం నుంచి డైలీ బస్సులో వచ్చాను సార్. 94-97 బ్యాచ్. ప్రజెంట్ గుంటూరు విద్యానగర్లో ఉంటున్నాను. ఓన్ బిజినెస్ సార్. పిల్లలు వచ్చేసి 2, బాబు పాప. బాబు బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. నా పేరు శంకర్ పిలుస్తున్నాడు కానీ చిన్నప్పుడు చండి. మన డిగ్రీ కాలేజ్ 94-97 బ్యాచ్. అప్పుడు నాయకులు డీగా అనేవాళ్ళు, ఇప్పుడు డిఎన్ఆర్గా ట్రాన్స్ఫర్మేషన్ అయింది. సో డిఎన్ఆర్ అంటే తెలుగులో కంటే మన మందికి నోటి బాగా పేరు. డిగ్రీ అయిపోయిన తర్వాత మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. నేను ఎల్ఐసి అలాంటి మార్కెటింగ్ డిస్కౌంట్లు వాటిలో తీసుకుంటూ ఉండేవాడిని. తర్వాత మిల్క్ ట్రాన్స్పోర్ట్ తీసాను 12 సంవత్సరాలు. జెర్సీ హెరిటేజ్ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ 10 బళ్ళు వెహికల్స్ ఉంటాయి ఓన్గా. హైదరాబాద్లో తిప్పేవాడు ఐడియా ఒప్పుకున్నాం. సో అది కూడా ఆపేసి ప్రజెంట్ వెల్నెస్ కోచ్గా చేస్తున్నాను. తర్వాత నేను లిటిల్ ఒక 5 minutes నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, నా బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, మా బాబు ఫస్ట్ ఇయర్ అవుతుంది. మా బాబు మా మిస్సెస్ కూడా వచ్చారు. బాబు డొక్క తీసుకుంటారు. 29లో మ్యారేజ్ చేస్తాను. మళ్ళీ ఒక్కసారి మా మిస్సెస్ నా పేరండి. అందరూ చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా రోజులుగా నన్ను ఫ్రెండ్స్ అందరూ కొంతమంది గుర్తుపట్టలేదు లేదు కదా. నా పేరు శివరాగలక్ష్మి. నేను గుంటూరులో లేను. నేను పీజీ చేశాను. అప్పుడు మ్యారేజ్ వైఫ్ హౌస్ వర్క్. ఓకే, థ్యాంక్ యూ. శివనారాయణ, నేను ఎనమల నుంచి వచ్చాను. చాలా మంది తెలియకపోతున్నాను. నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను. నా హైదరాబాద్లో ఉంటాను. కస్టమర్ సర్వీస్. నా బాబు బీటెక్. మా బిజినెస్ కూడా నా సపోర్ట్ చేస్తాను బిజినెస్లో. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నా పేరు నంద బ్రహ్మస్వామి, మాది పురుషోత్పట్ల. ప్రస్తుతానికి నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. ప్లస్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి తప్పకుండా ఇస్తాను. ఎటువంటి అవకాశం కావాలంటే తెలుగు నిర్మాత మండలిలో సభ్యులుగా ఉన్నాను. ప్లస్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దాని పేరు తెలుగు TFC, తెలుగు
ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ EFC. నాకు ఇద్దరు పిల్లలండి, చిన్న పిల్లలు 7, 9. మా వైపు వచ్చేసి హౌస్ వైఫ్ అండి. నివాసం హైదరాబాద్లో ఉంటున్నాను. నమస్కారం. ఎట్లా మంచి అనుభవం. అలాగే మిగతా ఫ్రెండ్స్ అందరూ ఈరోజు కొంతమందిని ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరితో ముందు నుంచి కొంత అనుబంధం కంటిన్యూ అవుతూనే ఉంది. ముందు నా పేరు వీరాన్ని నేను కొట్టాక అందరూ టీవీ అనేవాళ్ళు. ఈవెన్ నా వైఫ్ కూడా సేమ్ కాలేజ్, మన జూనియర్ గురువు గారు కూడా ప్లేసెస్ గారు. నేను వచ్చేసి బీకామ్ తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ అకౌంట్స్ మేనేజర్గా మెనీ కంపెనీస్లో సర్వీస్ చేశాను. దేశవ్యాప్తంగా చాలా చోట్ల తిరిగి ఫైనల్గా నేను మళ్ళా వచ్చి హైదరాబాద్లో స్థిరపడటం జరిగింది. నాకు ఒక పాప బీటెక్ ఈసీఈ బ్రాంచ్ థర్డ్ ఇయర్ జరుగుతుంది. మీ అందరినీ ఇక్కడ ఈరోజు ఇలా కలిసిపోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు రవి శ్రీనివాసరావు. నేను రాహుల్ గాంధీ కాలేజీకి వచ్చేవాడిని. నాకు ఇద్దరు అబ్బాయి. పెద్ద అమ్మాయి ఎంఎస్సీ కెమిస్ట్రీ అయిపోయింది. ఏఎల్ఏ చేస్తాను డాక్టర్ స్కూల్ ఆర్చర్ కాలేజీ గుంటూరు. చిన్న అమ్మాయి తిరుమల సాయంత్రం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. రమేష్ నా పేరు దేవగా ప్రకాష్ అండి. వచ్చు నుంచి వచ్చేవాడిని. 1997 చదువుతున్నాను. నేను అప్పటికి చాలా మాట్లాడారు, చాలా అప్పుడు ఏంటంటే అప్పుడు బీఏ వాళ్ళకి బీకామ్ వాళ్ళకి క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో నేను ఆస్ట్రేలియా మన బీకామ్ నాకు మెమరీ ఉంది. పోతే నాకు ఇంత పాప ఉంది. పెద్ద అమ్మాయి MBA బెంగళూరు ఫస్ట్ ఇయర్, చిన్న అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్ చదివారు. హలో, నా పేరు విడత మల్లికార్జున అండి. కళ్యాణ్ చూసేవాడు. నేను 94-97 నాకు బాబు పాప. బాబు వచ్చి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువు. పాప వచ్చి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అదే ప్రధాని బాబు నేను లోకల్ నాకు ఒక బాబు ఒక పాప ఉంది. ఇక్కడ ఆర్టిస్ట్ పనిచేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు రజనీ ప్రసాద్. మా చిలకలూరు పేట లోకల్. సైకిల్ మీద వచ్చేవాళ్ళం మేము కూడా. సైకిల్ మీద ఎదురు వచ్చేవాడు. మాది ఒక క్యారేజ్ ఉండేది, పెద్ద క్యారేజీ. మా పెద్ద క్యారేజీ తినేవాళ్ళు మేము ముగ్గురు ఉన్నాము. ఓ జాంకాయ తోట. ఆదివారం వచ్చినా సెకండ్ సార్లు వచ్చినా జాంకాయ తోటలో ఉండేవాళ్ళము. క్యారమండగా ఆడుతామన్నా ఏది ఆడుతామన్నా వచ్చి నేను నాకు పాప బాబు. అమ్మాయి వచ్చి కామెడీ చదువుతుంది, అబ్బాయి వచ్చి బీబీ చదువుతున్నాడు, బిజినెస్. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉన్నారండి. గుడ్ మార్నింగ్ చెప్పట్లేదా? గుర్తుపట్టక కొంచెం కష్టమే. అందరికి 6 ప్యాక్లు 10 ప్యాక్లు వచ్చింది. నా పేరు పాలడు శ్రీనివాసరావు. గుంటూరు మేము ఉండేది. నేను లాస్ట్ 97 అయిపోయిన తర్వాత చిన్న జాబ్ చేసుకుంటూ లాస్ట్ 10 రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేశాను గుంటూరులో. అంతా గుంటూరులోనే బిజినెస్ అంతా చేస్తా ఉన్నాను. ప్రస్తుతానికి సక్సెస్ఫుల్ అని చెప్పచ్చు. అంటే అన్ని కష్టం పడ్డాను నేను అందులో. ఏదో దేవుడి దేవత ఆ కష్టం కలిగించింది. లాస్ట్ 10 years నుంచి గుంటూరులోనే వెంచర్ వేస్తూ ఉన్నాను ఓన్గా.
మన కథకు దాదాపు 7 years మంది తెలుసు, వీటికి తెలుసు. కానీ అందరినీ గ్యాదర్ చేశాడు, చాలా చక్కగా గ్యాదర్ చేశాడు. మన ఉదయం కళ్ళ కూడా వచ్చాడు పొద్దున్నే. ఉదయాన్నే కళ్ళకు వచ్చాడు పొద్దున్నే. అందుకే లేట్గా వచ్చాను. అయితే ఫ్యామిలీతో వచ్చాను. లేదు పెట్టండి, నేను ఫ్యామిలీతో వచ్చాను. ఎస్ఆర్ టౌన్షిప్. పిల్లలు IAS IPS చదువుదాం అనుకుంటున్నాను, ఇంకా చదివిస్తుంది. ప్రస్తుతానికి 8th క్లాసు, ఒకడు 6th క్లాసు, లేట్గా పుట్టారు, అందుకే తీసుకురా. మీకు అందరూ దాదాపు బీటెక్లో లేకపోతే ఏదో ఉంటుంది కదా, సిఏలు ఎంటెక్లు. అదే మనవాళ్ళు మనవాళ్ళు అయిన కూడా నాకు తెలిసి అమ్మమ్మలు నాయనమ్మలు అయిన వాళ్ళు ఉన్నారా? థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడద్దు, సార్ వాళ్ళని చెప్పి పట్టిస్తా. ఎవరు మాట్లాడారు? అబ్బాపురం నుంచి సైకిల్ మీద వచ్చామండి. కష్టపడి వచ్చి కూడా లాస్ట్లో ఉండేవాడు కదా, సినిమాకి లాస్ట్లో ఉండేవాడు కదా, సినిమాకి ఇంటర్మీడియట్ కూడా సైకిల్ మీద వచ్చాడు. అప్పుడు కూడా సినిమా లేదు. అప్పుడు కూడా సినిమా లేదు. అవకాశం ఇస్తే వస్తాను. సినిమాకి వెళ్ళి టెక్స్టైల్ లీడర్లో ఒత్తిడి దగ్గర టెక్స్టైల్ లీడర్లో ఎక్కడ ఎంట్రీ చేశాను. 7 years ఎక్కడ ఎంట్రీ చేశాను. హెల్త్ ప్రాబ్లం వల్ల కంప్లీట్గా డిగ్రీ కూడా కంప్లీట్గా ఆర్థిక పంటలు క్వశ్చనే రాశాను. దానికి మార్క్స్ నాకు కనిపించే జాతగా సెకండరీ ఇంగ్లీష్ అవుతుంది. తర్వాత కంపెనీకి వెళ్ళాను. కంపెనీకి వెళ్ళాను. ఇక్కడ ఫీజు కట్టాను కానీ 70 ఫీజు కట్టాలి చేసా కానీ సంపాదించలేదు. చదువు చెప్తున్నాను సార్. నమస్కారం. మాది గోవిందపురం అండి. నేను రోజు సెకండ్ ఇయర్ వచ్చేవాడిని కాలేజీకి. ప్రజెంట్ నేను గుంటూరు పక్కన పెదకాకాని ఎక్కడి టొబాకో ఎక్స్పోర్ట్స్లో లాజిస్టిక్స్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. 20 years నుంచి అక్కడే చేస్తున్నాను. నాకు ఒక పాప విట్ యూనివర్సిటీలో ఎంటెక్ అవుతుంది. ప్రజెంట్ నేను వ్యాపారసీను ఒక రూమ్లో ఉండి కాలేజీకి వచ్చేవాళ్ళం. ఒక 2 years, 3rd year, 2nd year. వ్యాపారసీను మాకు బాగా తెలుసు, బాగా పరిచయం, అందరి కాలం. ప్రసాద్
డిగ్రీ అయిపోయిన తర్వాత చాలా ఊళ్ళు తిరిగాను కానీ ఎక్కడ సెటిల్ అవ్వలేదు. నాన్నగారు తెచ్చి ఇంట్లో పక్కన పెట్టారు. వీళ్ళు ఆయనే పోషిస్తున్నాడు నన్ను. నాకు ఇద్దరు పిల్లలు, అమ్మాయి అబ్బాయి. నాకంటే కూడా మా అమ్మాయి గురించి చెప్పుకోవడమే నాకు బాగా హ్యాపీ ఫీల్ అవుతుంది. మా అమ్మాయి గవర్నమెంట్ ఇప్పుడు బీటెక్ ఆర్వీఆర్లో చదువుతుంది. అబ్బాయి 9th క్లాస్ విజయవాడ పుట్టుకలో చదువుతున్నాడు. థ్యాంక్ యూ. మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. 94 I came to Hydderabad. ఎవరైనా చదువుకోవాలంటే బేసిక్గా అరకు నుంచి సిటీస్కి వెళ్తారు. My case was totally different. My father was an army officer. After his retirement, he came to Hydderabad. So I've done my graduation 94 to 97 graduation program. Then again I went back to PG. I've done my master's in Coimbatore. 2 years I've done it, and again I went back to Hyderabad. So I've done a couple of companies. My initial started with Krishna 5-star where I was in a financial bank. Later on, about 2 years later, I shifted to HSBC Bank. It's a multinational bank. One of our colleagues' daughter was also recently RP1. Daughter was recently joined. So it's a multinational bank. I'm working from last 21 years with them. And I get my personal balance, professional balance. But I'm happy with my company working for 21 years. So I have one daughter who is studying in Indian University in Commerce. My wife is a housewife. My parents stay with me in Hyderabad. I keep coming to Hyderabad whenever I get a time. Otherwise, totally I'm settled in Hyderabad. Thank you very much. వచ్చి మీరు ఎక్కడ మీరు కూడా ఒకసారి పరిచయం చేసుకోవాలి. తెలుగు మీడియం వాడు. Good morning. Good morning, friends. నా పేరు కమ్మత్ మనపడ్డాను. నేను ప్రజెంట్ NIF నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మా పెద్ద అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి జస్ట్ రీసెంట్లీ నేను జనరల్ జాబ్ కాలేజ్ 10 years ఇక్కడ ఏపీలో కానీ తెలంగాణ లేదు. జస్ట్ రీసెంట్గా బిఫోర్ ద కరోనా ఇక్కడికి వచ్చాను. నన్ను ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. 80 ప్లేస్ మాది కుమ్మరిపాలెం. జస్ట్ అక్కడ నుంచి బస్ ద్వారా సైకిల్ వేసుకొని కాలేజ్కి వచ్చేవాడు. జస్ట్ ఎత్తులో ఇంగ్లీష్ మీడియం మొత్తం అయిపోయారా మాట్లాడడం? ఇంకెవరు ఉన్నారా? ఓకే, మరి మీరందరూ పరిచయం చేస్తున్నారు. నేనెవరు కూడా తెలియాలి మీకు? అవసరలేదా? నా పేరు వేమవరం శ్రీనివాసరావు. వేమవరం శ్రీనివాసరావు నాకు వేమవరమే. సమయం మార్చు, మైనే మార్చు. వేమవరం శ్రీనివాసరావు, వేమవరం మాది. మరి అట్లానే నేను కూడా మీతో పాటు డిగ్రీ చేశాను. డిఎస్లో 91-97లో మేము డైలీ వ్యాపారం నుంచి బస్కి వచ్చి అక్కడి నుంచి సైకిల్ మేము పోయేవాళ్ళని. బస్ లేదు, అట్లానే మన గ్రూప్ అరేంజ్ అయిన తర్వాత కారణం ఆహ్వానిస్తే ప్రతి ఒక్కరు సంతోషంగా యాక్సెప్ట్ చేశారు. మరి కొందరు ఏదో మీటింగ్ వల్ల రాలేకపోయారు. చాలా సంతోషం వచ్చిన వాళ్ళు కూడా. అట్లా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంత మాత్రం హాజరయ్యారంటే చాలా గొప్ప విశేషం. చాలా దూరాల నుంచి వచ్చారు. ఇంకా NRI అమెరికాలో వాళ్ళు, లండన్ వాళ్ళు, ఇంకా మద్రాసులో ఉన్నవాళ్ళు కూడా మన ఫైనాన్షియల్గా అందరూ సపోర్ట్ చేశారు. మెయిన్గా కావాల్సింది అదొక్కటి. మిగతా వాళ్ళు హాజరవడం ప్రధానం. ఫైనాన్షియల్గా అందరూ సపోర్ట్ చేసి రాకపోయినా కూడా మేము మా పార్టిసిపేట్ కావాలి ఈ గ్రూపులు అని చెప్పేసి దాదాపు 35 మంది ఏం చేశారు. దాదాపు 1 lakh దాకా అమౌంట్ ఫైనాన్షియల్గా సమకూర్చాము. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ వచ్చి దిగ్విజయంగా చేస్తారనుకున్నాం. అట్లానే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఎవర్. ఓకే.
చేసి చాలా ఈ గ్రూప్ని స్థాయి చేస్తారని వాళ్ళ సహాయ సహకారాలు మన గ్రూప్లో సభ్యులందరూ కూడా అప్పుడప్పుడు అలా కాదు నువ్వు రాంగ్ స్టెప్ వేస్తావు ఈ విధంగా చేయాలని చెప్పేసి మహిళా మండలి కూడా సలహా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా నా కొత్త కాపీ ఉన్నారు. సార్ బీవీఆర్ గారు, రమణి గారు, రామసరావు గారు, బీవీఆర్ గారు స్టేజ్ బీవీఆర్ సార్కి కల్పన గారు పుష్పక చేసి సత్కరిస్తున్నారు. కన్నిమల సాంబశివ గారికి హృదయలక్ష్మి గారు పుష్పక చేసి సత్కరిస్తున్నారు. భారతి పుష్పక చేసి సత్కరిస్తున్నారు. ఇంగ్లీష్ యుఎస్ఏ గంగా రమాదేవి పుష్పక చేసి సత్కరిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. హలో వాయిస్ రావట్లేదు. 94-97 batch English medium students. 94-97లో మీరు స్టూడెంట్స్ మేము టీచర్స్ కానీ అక్కడి నుంచి అందరం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కొక్క స్టూడెంట్ జీవితంలో ఎంత అభివృద్ధిలోకి వస్తారో ఆనాడు తెలియదు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది. ఈ భూమండలం మీద విలువైన వస్తువు ఏదంటే మనిషి, సజీవంగా ఉన్న మనిషి. ఆ జాతికి చెందిన వాళ్ళం మనందరం. అయితే మనిషిగా ఉండటంలో మానవత్వం ముఖ్యం. మానవత్వం అంటే ఒక హ్యూమన్ ఫేస్. మనిషికి మానవ ముఖం, చిరునవ్వు ఉండాలి ముఖంలో. హ్యూమన్ టచ్. ఎవరైనా కంఫర్టబుల్గా స్ట్రైక్ హ్యాండ్ ఇవ్వడం లేదా బయట హ్యాండ్ చెప్పుకోవాలి. హ్యూమన్ ఫీల్ ఉండాలి. అంటే బాధలు కష్టాలు వచ్చినప్పుడు పంచుకోవడం, ఇవి మనిషికి ముఖ్యం. అవి ఉంటే కానీ మనిషి సజీవంగా ఉన్నట్టు కాదు. అలా సజీవంగా ఉండడానికి ఉపయోగపడేది ఇట్లాంటి గ్యాదరింగ్. ఆ పని మీరు ఇవాళ చేశారు, చాలా సంతోషం. మీ అందరికి కూడా, మీకు, మీ పిల్లలకి, మీ హస్బెండ్స్ ఆర్ వైఫ్స్, మీ అందరికి కూడా కంగ్రాచులేషన్.
కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు. Congratulations, my dear NSA students. Thank you so much for inviting me to share your happiness. Actually, we have no place here. You are meeting. You want to share your achievements. We are almost done with our near the end. Happy to see you. I am comfortable in Telugu language. I will speak in Telugu. Okay? నాకు తెలుగే ఇష్టం. ఈ కాలేజీలో తెలుగు మాట్లాడాలంటే మరీ ఇష్టం. అలాంటి ఒక అద్భుతమైన కొలీగ్ ఈరోజు మేనేజ్మెంట్లో ఉన్నారు. ఐ మస్ట్ కంగ్రాచులేట్ హిమ్ అని ఇష్టం. నేను ఒక బండ్లపూడి హనుమాన్ హై స్కూల్ అని ఒక స్కూల్లో చదివాను. నాకు మంచి తెలుగు టీచర్స్ పాఠాలు పెట్టారు. కొద్దిగా తెలుగు లాంగ్వేజ్ లేదు. తర్వాత లిటరేచర్లోకి వెళ్ళాను. లిటరేచర్ కూడా మంచి లెక్చరర్సే నాకు దొరికారు. ఇప్పుడే ఒక స్టూడెంట్ అన్నాడు, మీరు ఎప్పుడో చెప్పిన పాఠం లాస్ట్ వీక్ హెల్దీ గుర్తుందంటే, ఏదైనా నేర్చుకున్నప్పుడు మనస్సుతో నేర్చుకోండి, గుర్తుంటుంది. ఈరోజు పేపర్ తీస్తే ఇంజనీర్స్ డే. ఆయన ఒక మహానుభావుడు ఏం చెప్పాడంటే, బాక్సులు కట్టి ఈనాడు పేపర్లో రాస్తున్నాడు. ఏ పని చేసినా, ఒక రైల్వే ట్రాక్ క్లీన్ చేస్తున్నా, మనం తప్ప ఈ పనిని ఇంకెవరు చేయలేరు. మనం చేసింది అల్టిమేట్ అంటే పర్ఫెక్షన్. మీరు ఒక చిన్న మజ్జిగ పులుసు చేయండి వంటింట్లో అమ్మాయిలు, మీ పిల్లలు, మీ హస్బెండ్, మా భార్య చేసిందని ఆయన పెంచుకోవాలి, మా అమ్మ చేసినట్టు ఈ ప్రపంచంలో ఎవరు చేయరు అనేది. పిల్లలు అంటారు ఇప్పుడు మా మదర్స్ సిగ్నేచర్ డిష్ అంటారు. వాట్ ఏ ప్లెజెంట్ వర్డ్. స్టూడెంట్ అన్నాడే, మీరు చెప్పే నా పాఠం నా గుండెలో ఇప్పటికీ ఉంది, నా చెవులో ఇప్పటికీ ఉంది. ఎంత పులకింతండి అది. మాకు గవర్నమెంట్ 2 లక్షలు ఇచ్చినా కూడా అంత సంతోషం ఉండదు. ఏదో 20 సంవత్సరాల క్రితం స్టూడెంట్ వచ్చి ఇంతవరకు ఒకసారి చెప్పాడు, మళ్ళీ అదే మాట చెప్పాడు. అతను మర్చిపోడు ఆ విషయం. నాకు సంతోషాన్ని ఇస్తుంది, నా ఆయువుని పెంచుతుంది. అంటే నేను చేసిన పని, ఏ పని అయినా బాగా చేయండి, నేనే చేయగలను ఈ పని అని గర్వంగా చేయండి. నో అదర్ పర్సన్, దిస్ కెన్ బి డన్ బై మీ ఓన్లీ. అలా మంచి కాలేజీలో పనిచేశాను. నాకు అద్భుతమైన మంచి స్టూడెంట్స్ దొరికారు. చెప్పారు ఇప్పుడు చాలామంది సైకిళ్ళ మీద వచ్చాము. సైకిల్ నేను నడిచి స్కూల్కి వెళ్ళాను. ఆ సురేష్ చెప్పాడు, నేను ఎక్కడో ఉంది ఇక్కడికి వస్తాను, షటిల్ చేస్తా ఉన్నాను హైదరాబాద్. నేను గుంటూరులో పెరిగాను. 22 సంవత్సరాలు. నాకు విలేజ్ అంటే ఏంటో తెలియదు. బైఫేట్ ఐఎమ్ ఇన్ గణపవరం. మీరు ఎప్పుడైనా రావచ్చు, 24/7. మై డోర్స్ ఆర్ ఓపెన్ టు యూ. కానీ ఐ లవ్ మై గణపవరం. ఎందుకంటే మా మదర్ ఆశ్చర్యపోయింది, అసలు గణపవరము అమ్మాయి అయిపోయావు నువ్వు అంటే. ఐ లైక్ సో మచ్ బికాస్ బ్లడ్ రిలేషన్ అంతా అక్కడే ఉంది. నేను ఎంతో ఇష్టపడతాను గణపవరాన్ని. దోస్ లవ్లీ రిలేటివ్స్. నాకు గుంటూరులో ఏమి అఫిలియేషన్ లేదు. నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడో సెటిల్ అయ్యారు. నాకు ఒక ఇంచ్ ల్యాండ్ లేదు. ఐ లవ్ మై విలేజ్. మీరు ఎక్కడున్నా కూడా మీరు చేసే పనిని ప్రేమించండి. మీరు చేసే పని ద్వారా మీకు రికగ్నిషన్ వస్తుంది. కల్మషం లేకుండా ఉండండి. కుల మత భేదాలు చూడకండి. మేము పాఠాలు చెప్పేటప్పుడు అలాంటివి ఏం చూడలేదు. ఈ స్టూడెంట్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని మేమెప్పుడు అడగలేదు. నేను ఒక స్కూల్లో పెరిగాను, నాకు అక్కడ కులము అనేది తెలియదు. నేను
చెప్పారు కదా బండపూడి హనుమాన్ స్కూల్ మా టీచర్స్ అలాగే పాడుతారు. మీరు పాఠాలు చెప్పేటప్పుడు నేను కొంచెం 2 నిమిషాలు తీసుకుంటాను ఏమనుకో. మీరు పనిని ప్రేమించాలి. మీరు చేసేది నమ్మకంగా చేయండి. రియల్ ఎస్టేట్ వాళ్ళు అన్నారు, నమ్మకంగా చేయండి. మీరు ఎవరికైనా ప్రామిస్ చేస్తే అది నిలబెట్టుకోండి. మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అన్నాడు రాబర్ట్ ఫ్రాస్ట్. నిద్రపోయే లోపల మీరు ఆ పనులు ప్లాన్ చేసుకొని ఈ మాట ఇచ్చాలి, ఈ పని నెరవేర్చాలి. వీలైనంత మటుకు మనమే సత్య హరిచంద్రులం కాదు, కానీ అనవసరంగా అబద్ధాలు ఆడవాకండి. ఎందుకంటే ఆ అబద్ధాన్ని నమ్ముకొని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు మీకోసం. అది మటుకు వదిలేసేయండి. షేక్స్పియర్ కొటేషన్ ఒకటి చెప్పి ఆపేస్తాను. ఎందుకంటే ఐఎమ్ హ్యాపీ సాంబశివరావు గారు ఫస్ట్ మైక్ నాకు ఇచ్చారు. ఎందుకంటే సాంబశివరావు గారు మాట్లాడిన తర్వాత మాట్లాడతారు అవకాశం ఉండదు. షేక్స్పియర్ ఏజ్ కెనాట్ విదర్ హరని ఒక్కళ్ళ గురించి అంటారు. లియోపాత్ర వయస్సు వాడలేకపోదు, అంటే ఆ వయసుతో వాడిపోలేదు. లియోపాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆమె అందగతో స్ట్రాటజిస్టో మనకి తెలియదు, కానీ మనం అందరము వయసుతో వాడిపోతాం. పెద్దవాళ్ళం అయిపోతాం. కానీ మనం చేసే పనులు మటుకు ఇక్కడే ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, చిరస్థాయిగా ఉంటుంది. అందువల్ల ఈ చిన్న హింట్తో మీరు కాన్షియస్గా ఇప్పటి వరకు లేకపోయినా ఇవాళ ప్రారంభించారు. నీతులు చెప్పే సమయం కాదు. నీతులు ఎప్పుడు ఫ్రీ అడ్వైస్ ఇస్ ఫ్రీలీ గివెన్ అంటారు. ఉచిత సలహాలు పారేస్తూ ఉంటాం. ఇందులో నేను ఎన్ని అనుసరించానో ఎన్ని అనుసరించలేదో మనం చెప్పలేము, కానీ మీకు మటుకు ఒక చిన్న సలహా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే ఈరోజు ఆ ఎదురు కృష్ణమహల్ దగ్గర విసిరేసి. థ్యాంక్ యూ సో మచ్. We will meet again if time permits. Okay, thank you so much. And then my colleagues on the dais, respected colleagues, I'm very happy to be here because of your lovely invitation by Mr. Srinivas and Mallikarjuna. They came to me and they invited me personally. So whatever it may be, వాళ్ళిద్దరి కోసమే కాదు, మీ అందరి కోసం వచ్చాను నేను ఇక్కడికి. అయితే ఏంటంటే వాళ్ళిద్దరికి నేను తెలుసు కాబట్టి, లొకేషన్ తెలుసు కాబట్టి వచ్చి ఇన్వైట్ చేశారు. వెరీ హ్యాపీ. అయితే అప్పుడు మేము మాస్టర్లో మీడియం స్టూడెంట్స్ ఏనా కొన్ని నీతి వాక్యాలు లేకపోతే ఇంకోటి చెప్తా ఉండేవాళ్ళు, ఏమన్నా తిప్పినా కూడా ఇప్పుడు క్షమించవచ్చు, ఎందుకంటే మీరు కూడా మాతో ఎక్కువయ్యారు. సరే, పాఠాలు ఎన్ని ఒక ఎత్తు, పాఠాలు దాటిపోయి జీవిత పాఠాలు నేర్చుకునే స్థాయికి, మళ్ళీ మీ పిల్లలకి జీవిత పాఠాలు నేర్పే స్థాయికి వచ్చారు. నేను చెప్పే నీతులు మీకు తెలిసే ఉంటాయి, దాదాపు తెలియకుండా ఎవరో ఉండేది. ఎందుకంటే సమాజంలో తిరిగారు కాబట్టి సమాజమే దేవాలయంలాగా మీరు కూడా ఎన్నో నేర్చుకుని ఉంటారు. ఇది చాలా సంతోషమైన సమయం, ఎందుకంటే నేను అనుభవించి మీకు చెప్తున్న విషయం ఇది. మా హై స్కూల్ స్టూడెంట్స్ మేము అప్పట్లో ఎస్ఎస్ఎల్సీ బ్యాచ్ 50 సంవత్సరాల తర్వాత అందరం కలిసారు. అంటే మీరు 30 years తర్వాత కలిసారు, మేము 50 సంవత్సరాల తర్వాత కలిసాం. అందరం తాతయ్యలో అమ్మమ్మల అయిన తర్వాత. మీరు కేవలం తండ్రులు మాత్రమే కాదు, మేము తాతయ్యలు అమ్మమ్మల అయిన తర్వాత కలిసాం. ఎంత కేర్ఫుల్గా ఉందో ఆ రోజు అంటే చెప్పలేండి. నా జీవితంలో అంత బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు మొత్తం కూడా హై స్కూల్లో. ఇప్పటికీ కొంతమంది చనిపోయారు మా కొలీగ్స్, అంటే మా క్లాస్మేట్స్లో. అయినప్పటికీ కూడా 30 members, టోటల్ 50 members అయితే 30-35 members వచ్చారు ఆ రోజు స్కూల్ మీట్కి. ఆ గుర్తులు ఇప్పటికీ మేము మర్చిపోయాం. ఆ గ్రూప్ అట్లాగే కంటిన్యూ అవుతుంది. మీరు కూడా ఏం చేస్తారంటే మొత్తం ఫోన్ నంబర్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకోండి. అందరూ టచ్లో ఉంటే
ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడెక్కడ ఉంటారు, లొకేషన్స్లో ఉంటారు, అదంతా ఒక రకం. మీకు చిన్నప్పటి నుంచి ఉన్న ఈ క్లాస్మేట్స్ని మర్చిపోకుండా ఆ నంబర్లో తీసుకున్న వాళ్ళు అప్పుడప్పుడు కాంటాక్ట్ చేస్తుంటే ఆ వచ్చే ఆనందం ఇంకా అంతా ఇంత. ఎందుకంటే మనం చేసే తిరిగి పనులు ఇవన్నీ కూడా మనం చెప్పుకోండి. ఇందులో నాకు మళ్ళీ శ్రీనివాస్ సుధా ఆయన అప్పటి నుంచి అప్పుడు దాకా అట్లాగే ఉన్నాడు. ప్లస్ కొరిటాల, తర్వాత ఇక్కడ విడతల, ఇందులో సంజయ్ ఒక అమ్మాయి బాగా గుర్తుంది నాకు, పక్కన అమ్మాయి, తర్వాత ఈ చివర మిగతా కొద్దిగా మొక్కలు మారి ఆ చివరి పిల్ల కూడా కొంచెం పర్లేదు. ఎందుకంటే మాకు ఇప్పుడు పిల్లలే కాబట్టి పిల్ల అంటున్నాను. న్యాయానికి భార్యలు కావచ్చు, లేదా భర్తలు కావచ్చు, అది వేరే సంగతి. కాబట్టి మీరు జీవితం అంతా సంతోషంగా ఉండాలంటే ఓన్లీ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్స్ ద్వారానే మీరు ఎక్కువగా నేను నేర్చుకున్న సత్యం అది. ఎందుకంటే మేము కాలేజీలో ఉన్ననాడు కూడా మేము కనీసం ఒక 7-8 మంది కొలీగ్స్ సార్, నేను ముందరగా నేను చెప్పడం మర్చిపోయాను మీ అందరికీ. ఈ రోజున మీకు తెలుసో తెలీదో ఆర్సాఫ్ మాస్టర్ చనిపోయిన సంగతి తెలుసా అందరికీ? ఇప్పుడు మొట్టమొదటిగా చెబుదాము, నేను మర్చిపోయాను, సారీ. మాస్టర్ గారికి ఒకసారి మళ్ళీ అవార్డు అర్పిస్తూ మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఒక విషయం ఏంటంటే, మీరు కాలేజీ చదువుతున్నప్పుడు రాజకుమార్ శ్రీరామూర్తి గారు సెక్రటరీ ఉండేవాడు అనుకుంటా. ఇంతనా ఆయన నిన్న కాలదారం చేశారు. ఆయన తర్వాత వచ్చిన రాజకుమార్ కన్నారావు గారి సెక్రటరీ, ఆయన ఈ రోజు చెప్పారు. ఇద్దరు సెక్రటరీ వరుసగా 2 రోజులు చనిపోవటం విచారకరమైన అన్నమాట. అయితే ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటే, మా కొలీగు మా అందరికీ బాగా ఫ్రెండ్, మేనేజ్మెంట్లో భాగమైనందుకు చాలా సంతోషపడుతున్నాం. మిస్టర్ కన్నమాల సాంబశివరావు గారు మన కాలేజీ మేనేజ్మెంట్లో వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు రీసెంట్గా, ఒక 10 days 15 days క్రితం. ఆయనకి సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు మీ పిల్లలు, మీరు ఇక్కడ మేము కోరుకునేది ఏంటంటే, మేము కాలేజీలో ఉన్నప్పుడు సరే మేము ఏదో పాఠాలు చెబుతుంటాం, మీరు ఏంటుంటారు, లేకపోతే నచ్చితే వింటారు, నచ్చకపోతే వెళ్ళిపోతారు, లేకపోతే 2 తిట్టి కూర్చుంటారు. అలాంటి ఇన్సిడెంట్ జరిగి కానీ అవి మళ్ళీ తర్వాత మీరు పంచుకుంటే ఫన్నీగా ఉంటుంది. అలాంటి స్వీట్ నథింగ్స్ అంటే థియేటర్స్ ముందులు ఏమైనా ఉంటే మా మీటింగ్లు అయిపోయిన తర్వాత మీరు వచ్చి ఒక్కొక్కటి చెబుతుంటే మేము కూడా ఆనందిస్తాం. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో మాత్రమే ఎక్కువగా ఆనందించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరన్నా ఒకళ్ళు కనపడి చెబుతుంటారు కానీ అది ఒకళ్ళ అభిప్రాయం మాత్రం వస్తుంది. ఇలాంటి సందర్భాలు అంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా కలిసి ఎంజాయ్ చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఆ స్మృతులు మళ్ళీ మళ్ళీ గుర్తుండిపోతాయి మీకు. సో మీ పిల్లలు, మీరు, మీ జంటలు అందరూ హ్యాపీగా ఉండాలని, ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ ఇంకొక చిన్న సత్యం చెప్పాల్సింది అంటే, మేము ఇక్కడే పెద్ద మాది రేపల్ని అనుకోండి, రేపల నుంచి ఇక్కడికి వచ్చాం. మా పేరెంట్స్ చూసుకోవడానికి నెలకు ఒకసారి లేదా అట్లా ఇల్లు వస్తున్నవాళ్ళు, లేదా వాళ్ళు ఇక్కడికి వస్తున్న వాళ్ళు అయిపోయింది. అయితే వాళ్ళు కావాలనే ఉద్యోగాలు చేసుకొని పంపించారు కాబట్టి వాళ్ళ తప్పు ఉండొచ్చు, ఒకవేళ మా వెళ్ళకపోతే మా తప్పులు కూడా ఉండొచ్చు. అయితే ఇవాళ మీ పిల్లలు మిమ్మల్ని వదిలేసి రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని వచ్చి చూస్తారని ఆశ మీకుందా? ఉందా? ఎవరు పెట్టుకోబాకు, ఉండదు, ఉండదు. ఎందుకంటే మనకి కావాలని పంపిస్తాం వాళ్ళ భవిష్యత్తు కోసం. అసలు ఎంత 3వ తరగతి 3rd year 4th year నుంచే మనం ఇండియా చదువుతున్నాం వాళ్ళతో, అవునా కదా? కాన్వెంట్లో వేస్తున్నాం, లేదా హాస్టల్ పడేస్తున్నాం, వదిలేస్తున్నాం. వాడికి ఏముంటుంది, మనతో ఇది ఉంటుందా, ర్యాపోర్ట్ ఉంటుందా? ఉండదు కదా. మన లవ్ ఎఫెక్షన్ అనేది వాడికి తెలియదు. అలాంటి మన పెద్ద 70 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మన వాళ్ళు చూడలేదని ఏడవడం తప్పు. కాబట్టి దానికి రెడీగా ఉండండి మీరు. ఎందుకంటే కొద్దిగా మా జనరేషన్ వరకు కొంచెం అగ్రీస్ ఉంది. ఇక మీరు పెద్దవాళ్ళు మీకు మనవాళ్ళు వాళ్ళు లేకపోతే వాళ్ళ ఉద్యోగాలకి వెళ్ళి వచ్చేసరికి ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి మాత్రం ఖచ్చితంగా సిద్ధంగా ఉండాల్సింది. అది
మేము నేర్చుకున్నట్టు జీవ సత్యం మీరు కూడా అంటే ఫర్దర్గా బాధపడకుండా ఉండేందుకు కానీ చెప్పేటి విషయం అది. వేదిక పైన ఉన్న సహచర అధ్యాపకులకు ముఖ్యంగా ఒక 3, 24, 27 సంవత్సరాల తర్వాత అలా ఒక్కసారి కలుసుకొని గత స్మృతులను నెమరు వేసుకోవడానికి ఆ జ్ఞాపకాలను గుర్తుంచుకోవడానికి ఒక మంచి అవకాశంగా ఒక వేదికగా ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్న మీ అందరికీ కూడా ఇందులో అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నాకన్నా నేను 81 ఆగస్టులో కాలేజీలో చేస్తే నాకన్నా టీవీఆర్ కన్నా కొద్దిగా ముందు రావణి మేడం గారు, మా అందరికన్నా ముందు వీరాంజలి గారు కాలేజీలో చేరారు. నేను కాలేజీలో చేరిన మొట్టమొదటి రోజు నుండి 2019లో రిటైర్ అయిందాక కాలేజీలో ఉన్నటువంటి ప్రతి అబ్బాయి మా అబ్బాయి లాగా, ప్రతి అమ్మాయి మా అమ్మాయి లాగా నేను చాలా ఆత్మీయంగా ఫీల్ అయ్యాను. మీకు దానికి ఉదాహరణ ఏంటంటే, ఒరే అనేటువంటి పిలుపు చాలా సాన్నిహిత్యానికి సంకేతం. నేను అందుకని మీ అందరికీ తెలుసు, దాదాపుగా 99% మంది మగపిల్లలందరినీ నేను ఒరే అని పిలుస్తాను. 1% మాత్రం పిల్లలు ఎవరంటే అగ్రకులంలో ఉన్నటువంటి బ్రాహ్మణ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి గౌరవం ఇవ్వాలి కాబట్టి. నేను ఆడపిల్లలందరినీ అమ్మాయిని పిలుస్తాను. ఇంకా దగ్గరగా ఉంటే దెయ్యం అని పిలుస్తాను. మీకు బాగా గుర్తుందో లేదు, మెత్తైన ఒక దాన్ని దెయ్యం అని పిలుస్తారు. అన్నబట్ల మాధవని ఒక దాన్ని దెయ్యాన్ని పిలుస్తారు. కుమ్మరడిపాలెం సరోజుని ఒక దాన్ని దెయ్యం అని పిలుస్తారు. ఇట్లా చాలామంది ఉన్నారు. దెయ్యం అంటే ఇంకా బాగా నేను తిట్టే ఆత్మీయమైన తిట్టు అనమాట. అది సరే 94 నుంచి 97 దాకా చదువుకున్నప్పుడు క్లాస్లో నేను ఎట్లా ఉంటానో మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది చాలా సందర్భాల్లో క్లాస్ రూమ్ వరకు తిట్లు బాగానే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉండే ఉంటారు. డెఫినెట్గా నేను క్లాస్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. బయటకు వచ్చిన తర్వాత క్లాస్ రూమ్ అడుగు బయటకు వేస్తే నేను చాలా సన్నిహితంగా ఉండేవాడిని. మీకు ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, వ్యక్తిగతంగా ఆడపిల్లలు ఏదన్నా చెప్పుకోవడానికి ఇబ్బంది లేనటువంటి టీజింగ్లు అటువంటివి ఉన్నా డైరెక్ట్గా నా దగ్గరికే వచ్చి చెప్పుకునేవాడు. నేను చాలా ఎవరికి తెలియకుండా వాటిని సాల్వ్ చేయకుండా నేను ఎప్పుడూ కాలేజీలో ముందుగానే ఉండేవాడు. నేను 81 నుంచి 19 దాకా పనిచేసిన 2007, 2006 వరకు నా దగ్గర చదువుకున్న ప్రతి మగపిల్లాడు, ఆడపిల్ల అందరూ కూడా నాకు బాగా గుర్తు. ఎందుకంటే వాళ్ళతోటి అంత అటాచ్మెంట్ ఉండేది, అంత బాండేజ్ ఉండేది. 2010 తర్వాత ఏంటంటే కాలగమనంలో చాలా మార్పులు వచ్చాయి. అసలు తల్లిదండ్రులతోటి అనుబంధాలన్నీ కూడా చిక్కిపోతున్నటువంటి రోజుల్లో ఇంకా గురువు శిష్యుడికి మధ్య సంబంధాలు అనేటువంటివి కూడా ఆటోమేటిక్గా అట్లానే వెళ్ళిపోతుంటాయి. అందుకని 2010 తర్వాత గుర్తుపెట్టుకోదగినటువంటి పిల్లలు అసలు చాలా వేల మీద లెక్క పెట్టారు.
వాళ్ళు వచ్చి పర్టికులర్గా మాస్టారు పలానా అని చెప్పి చెప్తే గురించి గుర్తుపెట్టుకునేటువంటి ప్రశ్నలు ఇప్పుడు మీరున్నటువంటి గబుక్కున మీ పేర్లు చెప్పలేకపోయినా వెంటనే మిమ్మల్ని గుర్తు, ఎందుకంటే అప్పటికి మన మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఉండేది. మన శ్రీను వ్యాపారం శ్రీను నా దగ్గరకు వచ్చి మాస్టారు ఇట్లా 94-97 బ్యాచ్కి ఓల్డ్ స్టూడెంట్ ఆల్మనీ ఒకటి పెడదాం అనుకుంటున్నామంటే ఎక్కడ పెడుతున్నారా అన్న, నా సహజ గౌరవంలో చెప్పి ఎక్కడ పెడుతున్నారా అంటే ఇట్లా బయట ఫంక్షన్ హాల్లో పెడుతున్నారు. చాలా తప్పుగా అది. మనం ఎక్కడైతే చదువుకున్నామో అక్కడే పెడితే మనం తిరిగినటువంటి చోటు, మనం కూర్చున్నటువంటి ప్రదేశం, మనం పాఠమైనటువంటి క్లాస్ రూమ్, మనం తిట్టుకున్నటువంటి తిట్లు, మనం పోట్లాట్లు, మన కేరింతలు, మన సరదాలు, ఆ 27 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఆ స్పాట్కి వెళితే ఆటోగ్రాఫ్ సినిమాలో పాట గుర్తుకు రావాలి, గుర్తుకొస్తున్నాయి, మా అమ్మ మాటలాగా గుర్తుకొస్తున్నాయి. ఏ మూలను సినిమా ఎందుకు హిట్ అయిందనుకుంటున్నారు? దానికి అద్భుతమైనటువంటి లాజిక్, రీజనింగ్ ఉంది. అరే వినరా, ఎందుకంటే ఆ సినిమాలో ప్రతి సీను, ప్రతి సన్నివేశం, ప్రతి డైలాగు మనల్ని తట్టి అయిపోయింది. ఆ సినిమా చూసిన తర్వాత కనీసం 75% అనుభూతులు ప్రతి వాడి జీవితంలో వచ్చింది కాబట్టి ఆ సినిమా సూపర్ హిట్. అట్లా కాలేజీలో కానీ పెట్టినట్లయితే మీరు ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. నేను ఉదాహరణ చెప్తాను, నా స్వానుభవం. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి ప్రదేశాలు, ఉదాహరణకి ఇంటర్మీడియట్ డిగ్రీ పెదవంతిపాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, అట్లా వెళ్ళాను. నేను ఆ టైంలో నేను కూర్చున్నటువంటి క్లాస్ రూమ్లోకి వెళ్ళి నేను ఏ బెంచ్ మీద కూర్చున్నానో ఆ బెంచ్ మీద కూర్చొని ఒక 2 నిమిషాలు అనుకుంటాను. నేను నాగార్జున యూనివర్సిటీకి చాలా ఫ్రీక్వెంట్గా డిపార్ట్మెంట్కి ఎగ్జామ్లుగా కానీ ఇట్లా వెళ్తున్నటువంటి సందర్భంలో నేను చదువుకున్న ప్లేస్లో అక్కడ ప్రొఫెసర్లు అడిగి మాట్లాడి, నేను అక్కడే నా ప్లేస్లో నేను కూర్చుంటాను కానీ నేను కూర్చున్న ప్లేస్ ఆ ఫీలింగ్ వేరు, ఆర్కిటెక్చర్లో ఇది ఒకప్పుడు నేను కూర్చున్న ప్లేస్, ఆ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. మీకు ఆల్బమ్ ఉంటుంది కదా, ఆల్బంలో నువ్వు ఫోటో తీయించుకుంటావు, ఆ ఫోటోలన్నీ దాంట్లో పేస్ట్ చేస్తావు, ఒక్కొక్క పేజీ తిప్పుతుంటావు. ఆ ఫోటో చూడగానే ఆ ఫోటో తీసేటువంటి సందర్భంలో జరిగినటువంటి జ్ఞాపకాలు మొత్తం ఒక్కసారిగా మన మనసును విసురుకుంటాయి, అన్నీ గుర్తుకొస్తాయి, ఫ్లాష్ బ్యాక్. ఎంత సంతోషం వేస్తుందో. అట్లనే ప్రతి అనుభూతి కూడా మనం గడిపిన బాల్యం, మనం చదువుకున్న ప్రాంగణం, ఇవన్నీ కూడా మనకు ఒక మరచిపోలేనటువంటి ఒక తీపి గుర్తు. వాస్తవానికి ఈ రోజుల్లో ఒక స్టూడెంట్కి టీచర్కి ఉన్న ఆ అనుబంధం అనేటువంటిది ఈ రోజుల్లో మాత్రం వెతికినా కనిపించదు, కనపడదు. అందుకనే ఈ 7 సంవత్సరాల బ్యాచ్ మాత్రం పెద్ద గుర్తుండదు. ఇప్పుడు ఉదాహరణకి వాడు ఉన్నాడు, వాడు 27 ఏళ్ల క్రితం చదువుకుంటే వాడి ముచ్చిముచ్చి నవ్వులు, వాడి సిగ్గు నాకు ఇప్పటికీ, ఆ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి వాడు నాకు ఇప్పటికీ, నేను టీవీఆర్తో చదువుతున్నాను, వాడికి వస్తుంటాను టీవీఆర్, వాడు చాలా సిగ్గుపడతాడు, ముచ్చిముచ్చి నవ్వుతాడు చూడు అని చెప్పి. నేను ఇప్పటికీ వాడిని మర్చిపోలేదు. నాకు వాడు పదార్థంలో అప్పుడప్పుడు కనపడుతుంటాడు, కనపడుతున్నప్పుడు కూడా వాడు అదే పరిస్థితి. అంటే తరాలు మారిన జ్ఞాపకాలు ఎక్కడికి పోవు, జ్ఞాపకాలు మనతోటే ఉంటాయి. అందుకని నేను మీతోటి సీరియస్గా ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక లాంటి సలహా ఏంటంటే,
ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇయర్ కాలేజీలో గ్రౌండ్లోనే ఇప్పుడు నేను కాలేజీలో చేరిన తర్వాత నేను పిల్లలతోటి ఆ బాండేజ్ అనేటువంటిది బాగా గాఢంగా అనుకున్న తర్వాత నాకు మధ్యలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి ఛాన్స్ వచ్చినా కూడా నేను ఈ పిల్లలు కాలేజీ వీటన్నిటి దృష్ట్యా నేను డ్రాప్ కావడం జరిగింది. అందుకని మీరు చాలామంది నన్ను సరదాగా నా మీద జోక్ వేస్తుంటారు. నేను 19 సతీ సమేతంగానూ లేకపోతే పతి సమేతంగానూ కలిసినప్పుడు మా మ్యాథ్స్ సార్ అని చెప్పని మాట్లాడుతుంటే ఆ సార్ మీ అందరి చదువు చెప్పడం వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అప్పుడు కలిగేటువంటి ఆనందం 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా అటువంటి అనుభూతిని మాకు మిగిల్చినటువంటిది మీరు కాబట్టి మాకు ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు. అంటే నేను డైరెక్ట్గా ఏమనుకోకండి, నేను డైరెక్ట్గా ఒక విషయం చెప్తున్నాను. అంటే స్టాఫ్లో ఇంటర్నల్గా ఉన్నటువంటి ప్రాబ్లం మనకి ఇక్కడ కాలేజ్ ఉన్నప్పుడు కానీ అక్కడ కాలేజ్ ఉన్నప్పుడు కానీ పురుషోత్తపట్నం పిల్లల్ని చూస్తే స్టాఫ్లో చాలా మంది లోపల ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంది. అది పచ్చిగా అది మీకు తెలియకపోవచ్చు, స్టాఫ్లో ఇంటర్నల్గా మాకు తెలిసినటువంటి. కానీ పురుషోత్తపట్నం పిల్లల్లో 99.9% నేను నిప్పులో దోకరా అంటే దూకేటువంటి వాళ్ళు. ఇంకేంటంటే మనం వాళ్ళతో పెంచుకున్నటువంటి బాండేజ్ ఎట్లా ఉంటుంది. మరి మంచి స్థాయికి వచ్చారు. మీరు 10 మందికి అన్నం పెట్టే స్థాయికి వచ్చారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి రా, మంచి స్నేహితుడు సంపాదించుకోండి మీ జన్మ తల్లి. ఎవడైనా ఆకలైనటువంటి వాడికి ఆ పూట అన్నం పెట్టండి, ఇంతకన్నా సంతృప్తి మనకు లేదు. ఇటువంటి సంతృప్తులన్నీ కూడా మనకి రికరింగ్ డిపాజిట్ అవుతూ ఉంటుంది మనకి. ఆ పుణ్యం మీకు ఎప్పుడు పనికి వస్తుంది. మీరందరూ బాగుండాలి. ఆ బాగున్న వాళ్ళ మధ్యలో మనం ఉండాలి, మనము మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు బాగుండాలని అనుకుంటూ మరొకసారి ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని అందరినీ వరేని వీళ్ళందరినీ అమ్మాయిని ఒకసారి మళ్ళీ పిలిచినందుకు వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. మళ్ళా త్వరలోనే కలుసుకుందాం, కాలేజీలో కలుసుకుందాం. మీరేం చేస్తారంటే వివిధ వృత్తుల్లో మీరందరూ కూడా బాగా స్థిరపడినటువంటి వాళ్ళు. ఎవరైనా మీ ఊళ్ళో చదువుకోవడానికి ఇబ్బంది పెట్టుకుంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం మీకు చేతనైనంత, ఓ పెన్నో, ఓ పుస్తకమో, ఒక ఫీజో, లేదా ఇంకోటో మీకు చేతనైన సహాయం ఒక పూర్ స్టూడెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అది కానీ మీరు చేస్తే మీ చదువుకున్న చదువుకు కొంత సార్థకత వస్తుందని తెలియజేస్తూ మీరందరూ హాయిగా ఆనందంగా ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని. ఇప్పుడు కొంతమంది మీ పిల్లల్ని తీసుకొని వచ్చారు, తర్వాత కాలంలో మీ మనవళ్ళని మనవరాలను కూడా తీసుకొని మీరు మళ్ళా ఆల్మని జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ చెప్పు.